రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో బెస్ట్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షులు బుక్కా ఈశ్వరయ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా V3 న్యూస్ చైర్మన్ కాచం సత్యనారాయణ, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి, బలరాం, గ్రామ సర్పంచ్ కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు బుక్కా ఈశ్వరయ్య మాట్లాడుతూ స్వగ్రామంపై మమకారంతో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని నిర్మించినట్టు చెప్పారు. గాంధీజీ అడుగుజాడల్లో యువత ముందుకు సాగాలన్నారు. V3 చైర్మన్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ బెస్ట్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను అభినందించారు. ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి, బలరాం మాట్లాడుతూ వివిధ రంగాల్లో స్థిరపడిన వారు గ్రామ అభివృద్ధికి సహకరించాలన్నారు. కార్యక్రమంలో బెస్ట్ సేవా సొసైటీ వ్యవస్థాపకులు బుక్కా ఈశ్వరయ్య, సర్పంచ్ పిట్ట కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ ముప్పిడి దయాకర్, రిటైర్డ్ HM దాచపల్లి రంగయ్య, ఆర్యవైశ్య సంఘం గ్రామశాఖ అధ్యక్షులు దాచపల్లి ఈశ్వరయ్య, బుస్సా శ్రీనివాస్, వార్డు సభ్యులు చిల్లా మధురవేణి, ముద్రబోయిన శ్రీశైలం, ఆర్గనైజర్ వేముల సైదులు, దాచపల్లి మల్లయ్య, దాచపల్లి రమేష్, వెంకన్న, శ్రీను, నరసింహ, శ్రీనివాస్, మిరియాల సత్తయ్య, రామకృష్ణ, దేవేందర్ పాల్గొన్నారు. సనాతనంగా ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఆలయం గత 600 సంవత్సరాల నుంచి ఆవిర్భావం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి కూడా ధ్వజస్తంభం ఇరిగిపోయింది, శుభ్రావస్థకు వచ్చింది. కాబట్టి మరి యొక్క వైశ్యం కూడా రాజుమాతంలో కాకుండా మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా కూడా మన వరవరం లక్ష్మీనరసింహస్వామి వారికి మీకు తగినట్టుగా ఏదైనా సహాయం చేసి వచ్చే సంవత్సరం వరకల్లా ధ్వజస్తంభ నిర్మాణ చేపట్టాలని ఆలయం తరఫున నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా మీ యొక్క సహాయ సహకారాలు కూడా కొంచెం అందించాలని మనం చేస్తున్నాం. సార్, ఇప్పుడు ఇది మీ మండపం కాదు, మీ వినతి కాదు, అది భగవంతుని కృప. మీరు జరిగిన వాస్తవాన్ని ఉన్న పరిస్థితుల్లో మా దృష్టి తీసుకొచ్చారు. సరే, దాని గురించి మీరు ఒక కమిటీ ఉందా, గ్రామ పెద్దలు ఉంటారా, ఎవరు ముందుకు వస్తారో అది మీ ఇష్టం. ఒక మునిపంపుల మునీశ్వర్ల వైభవం అని చెప్పి ఒక పుస్తకం ఉన్నది. గుండ్రాంపల్లి శ్రీరాముడు నడిచిన నేల అని చెప్పి ఒక పుస్తకం ఉన్నది. అదే పుస్తకం మన గ్రామానికి గ్రంథాలయానికి మొదటి బుక్ డోనర్గా విచ్చేసి అది ఒక మొదటి పేజీ పుస్తకంగా నిలబడ్డది. ఆ సందర్భంగా ఒక ఆలోచన వచ్చి మనం చేసి ఇక్కడ ఆవిష్కరణకు వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు అన్న కాచం సత్యనారాయణ గారు, V3 న్యూస్ ఛానల్ చైర్మన్ గారు, మరియు మన బెస్ట్ సేవా సొసైటీ చైర్మన్ గారు బుక్కా ఈశ్వరయ్య గారు, అలాగే మన గ్రామ రిటైర్డ్ HM రంగయ్య సార్ గారు, అలాగే మన ఎంపీపీ జ్యోతి, బలరాం గారు, అలాగే మన గ్రామం నుంచి వైశ్యులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. అలాగే ముందున్నటువంటి గ్రామ పెద్దలు, అలాగే అంగన్వాడీ టీచర్స్, అలాగే గ్రామంలోని యువత, ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, పత్రికా విలేకరులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మనం చాలా సంతోషించదగ్గ విషయం, మన విలేజ్కి ఒక మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలనే ఆలోచన మన ఈశ్వరయ్య సార్ గారికి రావటం, దాన్ని వెంటనే అందరికీ తెలియజేసి అందరి సమ్మతితోటి దానికి సంబంధించినటువంటి మొత్తం ముందుండి చూసుకోవడం, మన గ్రామంలోని వైశ్యులందరినీ ఏకం చేసి, ఇక్కడ మన గ్రామంలో ఉన్నటువంటి వారే కాదు, ఎక్కడైతే బయట ఇక్కడి నుంచి వెళ్ళి బయట స్థిరపడి హైదరాబాద్లో కానీ, నల్గొండలో కానీ, ఇంకే ఎక్కడైనా ఏ సిటీలోనైనా స్థిరపడ్డ వాళ్ళందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చి వాళ్ళందరి ఐక్యతతోటి మన గ్రామంలో ఈ మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు మన వేముల సైదులు కానివ్వండి, మన ఆలయ పూజారి గారు కానివ్వండి, వాస్తవంగా ఇక్కడికి అందరినీ పిలిచి మేము అడగడం అసలు కరెక్ట్ కాదు. అనుకోకుండా వాళ్ళు వేరే ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. దయచేసి అన్యతగా భావించొద్దని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ చేసినటువంటి బెస్ట్ సేవా సొసైటీ ఏదైతే చైతన్యవంతమైన పనులు ఏవైతే ఉన్నాయో అన్నిటికి కూడా మా యొక్క సహాయ సహకారాలు ఇప్పటివరకు ఉన్నాయి. ఇక ముందు కూడా ఎప్పుడైనా అదేవిధంగా ఖచ్చితంగా ఏ పని చేసినా మా వంతుగా మేము కూడా ముందుండి మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాను. అలాగే ఈ మహాత్మా గాంధీ విగ్రహం చుట్టూ కూడా గ్రిల్స్ కానీ ఇంకా కొంచెం మంచిగా ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుందని మా యొక్క మనవి. అలాగే
వయసులందరూ ఇప్పటివరకు ఏ విధంగా విగ్రహ ఆవిష్కరణ కోసం ఆవిష్కరించే వరకు ఏ విధంగా ఐక్యతగా ఉన్నారో ఇక ముందు కూడా అదే ఐక్యతతోటి మన యొక్క విలేజ్లో ఏ ఒక్క డెవలప్మెంట్ చేసినా కానీ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఉండాలని మా ఊరి వయసుల వరకు మేము మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ ఒకటే కాదు, ఏ కార్యక్రమాలు చేసినా కానీ మన యొక్క వైశ్య సంఘం ముందుండాలని కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా మనం ఇక్కడ ఈరోజు ఇది సభ ఏర్పాటు చేసుకుంటున్నామంటే దానికి ముఖ్య కారణం మన బుక్క ఈశ్వరయ్య సార్ గారు. వారి గురించి మనం ఎంత చెప్పినా చాలా తక్కువే. ఎందుకంటే వారికి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాడు. మన ఒక్క ఊరు కాదు, ఇట్లాంటి ఊరు దాదాపుగా మన ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తంలో కూడా అంతటా తిరిగి చేసుకుంటూ వస్తున్నారు. మేము కూడా చాలా కార్యక్రమాలు చూడడం జరిగింది. చాలా వరకు యువత కూడా ఎక్కడైతే ఫేస్బుక్లలో కానీ సోషల్ మీడియాలో కానీ దాదాపుగా చూస్తూ ఉంటారు. వారికి కూడా చాలా వరకు తెలిసి ఉంటుంది. వారు ఇంత అమూల్యమైన సమయం మన కోసం కేటాయించి అట్లాగే అన్నగారిని ఎక్కడైతే ఇప్పుడు ఎల్బీ నగర్ ఇన్ఛార్జి గారు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి ఇక్కడ దాకా అన్నగారిని పిలిపించి వారి యొక్క గొప్పతనం మాకు చెప్పే వరకు దాదాపుగా మాకు కూడా చాలా వరకు అన్నగారి పేరు తెలుసు. కాకపోతే ఇంత గొప్ప కార్యక్రమాలు చేసిండు, ఇంత సామాజిక కార్యక్రమాలు చేసిండు అనేది వాస్తవంగా మాకు కూడా పూర్తిగా తెలియదు. అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ఊరికి కూడా ఏమైనా చిన్న చిన్న సేవా కార్యక్రమాలు ఉంటే తప్పకుండా మీ దాకా తీసుకొస్తామన్నా మీ యొక్క సహాయ సహకారాలు కూడా కావాలని కోరుకుంటున్నానన్న. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు మన గ్రామ సర్పంచ్ గారు మరియు గ్రామ వైశ్య పెద్దలు వివిధ గ్రామాల నుంచి మన గ్రామస్తులు వచ్చి ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా ఈశ్వరయ్య గారు చేయబట్టే గాంధీ విగ్రహం అనేది ఇక్కడ స్థాపించబడ్డది. చాలా సంతోషకరమైన విషయం. నేను మొన్న నల్గొండలో మీటింగ్ అయినప్పుడు పోతే ఈశ్వరయ్య గారికి చాలా ప్రాముఖ్యత ఉంది. నల్గొండ జిల్లా వయసులలో అగ్రగణ్యుడు. ఏ కార్యక్రమం జరిగినా ఈశ్వరయ్య గారిని పిలవకుండా జరగదు. చాలా అన్ని కార్యక్రమాలలో పాల్గొంటుంటూ ఈ కార్యక్రమం సర్పంచ్ గారి గ్రామంలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం జరిగిందంటే మన గ్రామస్తులందరూ కూడా హర్షించవలసిన విషయం. రెండవది, మన గ్రామానికి చాలా మంచి పేరున్నది. మన దేశాన్ని ఆంగ్లేయులు ఆక్రమించుకొని మనను చాలా బానిసలుగా ఎంతో మంది కష్టపెట్టి ఎన్నో మందిని ఆ జైల్లో పెట్టి కొట్టి తిట్టి చాలా హీనంగా మనం చూస్తుంటే గాంధీ గారు ఒక ఉద్యమాన్ని తీసి మనకు స్వాతంత్రం సంపాదించిన మహాత్ముడు గాంధీ గారు. అయితే గాంధీ గారు గుజరాత్ రాష్ట్రంలో పోరుబందర్ అనే గ్రామంలో పుట్టిండు. రెండోది, ఆయన వైశ్య కులంలో పుట్టిండు, కోవటి కులంలో పుట్టిండు. కాబట్టి మా అందరికి కూడా హర్షించవలసిన విషయం. ఇంత గాంధీ మహాత్ముడిని మన జాతిలో ఒక కులంలో పుట్టిండు కాబట్టి మా అందరికి కూడా గర్వకారణం అని కూడా చెప్తున్నా. ఈయన తల్లిదండ్రులు కరమ్చంద్ గాంధీ, తల్లి పుత్లిబాయి, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, భార్య కస్తూరిబాయి. అయితే గాంధీ గారికి 4 కొడుకులు. హర్లాల్ గాంధీ అని, మనీలాల్ గాంధీ అని, రామదాస్ గాంధీ అని, దేవదాస్ గాంధీ అని 4 కుమారులు గాంధీ గారికి. చిన్నతనంలో విద్యాభ్యాసం పోరుబందర్లోనే చిన్నపల్లిలోనే చదివాడు. తర్వాత అల్ఫైడ్ హై స్కూల్లో చదువుకున్నాడు. తర్వాత నేను విశాలంగా బుక్ హౌస్ పోతే నాకు బుక్ దొరకలే. మామ మీరు బుక్ దొరకలేదంటే నాకు ఇంటికి పంపించండి. నెక్స్ట్ మన వయసులకు ఒక చిన్న సూపర్ ప్లీజ్ మళ్ళీ వయసులపై కంచె ఐలయ్య ఒక ప్రకటన చేయడం జరిగింది. వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక ప్రకటన చేయండి. అయితే
చూడండి ఇక్కడ ఏ బాబా సార్ అందరూ చూడండి ఓకే సార్ బెస్ట్ సేవా సొసైటీ వ్యవస్థాపకులు మా వైశ్య ప్రముఖులు మా మామగారు అయినటువంటి కక్కిరేణి గ్రామ వాస్తవ్యులు బుక్కా ఈశ్వరయ్య గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రిటైర్డ్ హెడ్ మాస్టర్ దాచపల్లి రంగయ్య గారు, ప్రథమ పౌరుడు అయినటువంటి మిత్రుడు పిట్ట కృష్ణారెడ్డి గారు, అలాగే మన రావణపేట మండల ఎంపీపీ గారు జ్యోతి బలరాం గారు, ఈ వేదిక పైన ఉన్నటువంటి వార్డు మెంబర్లు మరియు వైశ్య ప్రముఖులు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మరి అలాగే ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టరు, పత్రికా సోదరులు, గ్రామ ప్రజలు, మరి బెస్ట్ సేవా సొసైటీ ఆర్గనైజ్ చేసేటువంటి వ్యక్తి వేముల సైదుల్ గారు, అలాగే మా విక్టరీ న్యూస్ అసోసియేట్ ఎడిటర్ సంతోష్ గారు వేదిక సంతోష్ గారు, అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలుసు. ప్రప్రదంగా మహాత్మా గాంధీ పుట్టినరోజున ఇక్కడ 152 సంవత్సరాల తర్వాత ఒక గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా గొప్ప వరం ఈ గ్రామ ప్రజలు చేసుకున్నటువంటి ఒక పెద్ద పుణ్యంగా చెప్పుకోవచ్చు. దానికి సహకరించిన దాతలందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నారు. అవకాశం అందరికీ రాదు. చాలామంది అనుకుంటారు ఒక గుడి కడతానో ఒక బడి కడతానో ఎవరైనా ఇంటికి పోతే చందా ఆడితే అరే వీడు వస్తున్నాడే చందా ఆడుతాడు 5,000 ఆడుతాడో 2,000 ఆడుతాడు అనుకుంటాం. కానీ ఆ దేవునికి చేసేటువంటి బడైనా గుడైనా సేమ్ దేవాలయాలతో సమానం కాబట్టి బడి కూడా అక్కడ చేసేటువంటి గొప్పతనం, ఆ 2,000 చూపించేటువంటి దాతృత్వాన్ని మనం మనస్ఫూర్తిగా ఆనందపడుతాం. దాన్ని చూడకుండా ఏం చేస్తుంటారంటే అదే గణేష్ పండుగ వస్తే గణేష్ చవితికి చందాలు వేసుకొని అద్భుతంగా 9 రోజులు చేస్తుంటాం. కానీ ఒక విగ్రహం, ఒక మహనీయుని యొక్క జాతిపిత యొక్క విగ్రహం మనం వస్తుంటే పోతుంటే గ్రామ నడిబొడ్డున ఉన్నటువంటి తనను చూసినప్పుడు, ఆ మూర్తిపత్వాన్ని చూసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఒక వైబ్రేషన్ వస్తుంది బాడీ. అని అంత గొప్ప వ్యక్తి ఎక్కడో గుజరాత్లో పుట్టి అహింసా సిద్ధాంతంతో ఒక భారతదేశానికి ఒక స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఒక మహనీయుని యొక్క ఆశయాలను ఎక్కడన్నా ఒక రోజన్నా 365 రోజుల్లో ఒక్కరోజైనా పాటిస్తే బాగుంటుందన్న ఒక ఉద్దేశంతో ఈ విగ్రహాలు పెడుతున్నటువంటి సందర్భం. ఈరోజు రకరకాల విగ్రహాలు వస్తుండొచ్చు, కానీ మహనీయుల విగ్రహాలకు కులం, మతం, ప్రాంతం, జాతి ఆ వివక్ష లేకుండా మనం చేసుకున్నటువంటి ఒక పండుగ రోజు. మన ఇంట్లో ప్రత్యేకంగా తెలంగాణ వస్తే మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి ఫ్లోరల్ కల్చర్ మహిళలకు ఒక బతుకమ్మ, మరి పెద్ద పండుగ చెప్పుకుంటే మనం దసరా పండుగ చేసుకుంటాం. మరి ఈ పండుగల కంటే ముఖ్యంగా మహనీయుల యొక్క పండుగ ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కావచ్చు, ఒక పూలే గారి జయంతి కావచ్చు, ఒక జాతిపిత మహాత్మా, అంటే ఇట్లాంటి మహనీయులకు కులాలు మతాలు అంటగట్టకుండా మనం చేసేటువంటి కార్యక్రమాన్ని ఘనంగా నివాళులు అర్పిస్తే అది మనకు చాలా సంతోషకరంగా ఉంటుంది. అలాగే మరి ఇంత చిన్న గ్రామంలో అంత పెద్ద విగ్రహం దాదాపుగా ఎప్పుడో పూర్వీకుల కాలంలో, అంటే మనం మన నాన్నలు కాలంలో మాత్రమే కొంతమంది అక్కడక్కడ మండలానికి ఒక విగ్రహం ఉండేటువంటి తాలూకా లెవెల్ ఒక విగ్రహాలు ఉండేది. మా ఊర్లో మాది అమ్మూరు, అంటే కూతపేట దూరంలో ఉన్నటువంటి ఒక కుగ్రామం, అంటే మీ ఊరు కంటే కొంచెం పెద్దటువంటి విలేజ్. నేను రావణపేట ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి కక్కిరేలో దాదాపుగా ఒక 40-50 మంది తోటి ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది నాకు ఇక్కడ. ఆ అనుబంధంతో బుక్కా ఈశ్వరయ్య గారు ఒక సందర్భంలో మహాత్మా గాంధీ విగ్రహం కావాలంటే నేను ఇమ్మీడియట్గా స్పందించి నేను ఇస్తానని చెప్పినాం.
కానీ మాకు ఆ అదృష్ట భాగ్యం దొరకలేదు. ఆయన కనీసం వచ్చి విగ్రహావిష్కరణకు రానప్పుడు కూడా నేను అడగలేదు. ఎందుకంటే ఆల్రెడీ విగ్రహం తయారైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని మనసు నొప్పించినట్టు అవుతుంది. ఈ అవకాశాన్ని ఇంకొక గ్రామానికి తీసుకుపోతున్న ఉద్దేశంతో మేము ఏం మాట అనకుండా, అంటే జనరల్గా అయితే తెల్లబట్టలు వేసుకున్న తర్వాత ఒక లీడర్కు ఏముంటుందంటే కొంత ఇగో ఉంటుంది. నేను ఇస్తాన తర్వాత ఇవ్వకుండా నన్ను పిలుస్తున్నావు నేను రాను అని చెప్పేటువంటి సంస్కృతి ఉంటుంది. కానీ అట్లా కాకుండా ఒక మనస్ఫూర్తిగా ఒక విశాలమైనటువంటి హృదయంతో వాళ్ళు అడిగిరు. మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మిగతా వాళ్ళు కూడా పోటీపడి, అంటే ఖర్చుకు దాతృత్వానికి పోటీపడేటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి దానికోసం మేము ఎక్కడ కూడా బేసిజాలు ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి వైశ్య ప్రముఖుల చేత కావచ్చు, మన గ్రామ పెద్దల సహకారంతో చేసినటువంటి కార్యక్రమాన్ని మనం తప్పక అభినందించాల్సినటువంటి అవసరం ఉందన్న ఉద్దేశంతో ఈ గ్రామానికి రావడం జరిగింది. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎన్ఆర్ఎం ఉప్పనర్సయ్య గారి మనవన్నే. సో అంటే ఈ రామన్నపేట తాలూకాలో దాదాపు 100 గ్రామాలు ఉంటే 100 గ్రామాలలో నన్ను గుర్తుపట్టని వ్యక్తులు ఉండరు. నేను రామన్నపేటలో 2 సంవత్సరాలు చదువుకున్నాను. అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి దాచపల్లి రంగయ్య గారు కూడా మా మామ అవుతారు. వాళ్ళ అబ్బాయిలు నరేందర్ నాకు సీనియరు, రవీందర్ నాకు జూనియరు. మరి అలాగే దాచపల్లి రమేష్ గారు శ్రీరామ్ డిగ్రీ కాలేజీ ఓనర్ అయిన ప్రిన్సిపల్ కమ్ సెక్రటరీ కరెస్పాండెంట్. తను కూడా మా వైశ్య వికాస్ వేదికల ట్రస్ట్ మెంబర్. అంటే మేము చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా బుక్కా ఈశ్వర్య గారు చాలా కార్యక్రమాల విషయాల గురించి చెప్పిండు. నేను కార్యక్రమాలు మేము ఏం చేసినామని చెప్పడం కోసం రాలేదు ఇక్కడికి. నా ఊరుకు సంబంధించినటువంటి మా ఊర్లో నేను 3 విగ్రహాలు ఇప్పించిన. జ్యోతిరావు పూలేది, అంబేద్కర్ది, అలాగే బాబు జగ్జీవరావుది. పెద్ద విగ్రహాలు 6 ఫీట్ల ఉన్న, కానీ 3 సంవత్సరాల కలిసి నేను ఓపెనింగ్ చేయాలంటే గ్రామంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల వల్ల దాని విగ్రహావిష్కరణకు చేయలేకపోయిన మంత్రి గారిని పిలవాలన్న ఉద్దేశంతో మంత్రి గారి టైం జరుపుకుంటారు. కానీ ఇక్కడ పెట్టగానే ఇమ్మీడియట్గా ఎలాంటి బేసిజాలు లేకుండా గ్రామ ప్రజలందరూ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి కృష్ణారెడ్డి గారికి, అంటే ఇక్కడనే మీకు ఒక వరం ఏంటంటే ఎంపీపీ గారు కూడా మీ గ్రామవాసి కాబట్టి కోఆర్డినేషన్ తోటి పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం చేసినందుకు నేను వారందరినీ కూడా వేదికకు మా వీత్రి న్యూస్ నుండి అభినందిస్తున్నాను. అంటే ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు చేయడం వల్ల పిల్లలు రేపటికాడ భవిష్యత్తు భావితరాలకు బాసెట్లో వేసేటువంటి పిల్లలు కాబట్టి ఆ పిల్లలకు మహాత్మా గాంధీ గురించి వారి యొక్క ఆశయాలు, అహింస సిద్ధాంతం, అలాగే మనం ఈరోజు చేస్తున్నటువంటి సేవా సంస్కరణలు చేస్తున్నాం. సేవా సొసైటీల ద్వారా చేసేటువంటి సంస్కరణలు కూడా అన్ని 150 సంవత్సరాల కింద పుట్టిన మహాత్మా గాంధీ గారి తను తీసుకున్నటువంటి నిర్ణయాలు. అంటే ప్రతి గ్రామాలకి తను ఒక ఆదర్శంగా ఆచార్య వినోబాబు వెంబడి భూదాన ఉద్యమాన్ని తీసుకున్నటువంటి మహనీయుడు. మరి అదే భూదాన ఉద్యమానికి నాంది ప్రస్థానం జరిగింది మన భూదాన పోచంపల్లి. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో మన నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మన పక్క గ్రామం. అంటే అంత గొప్ప ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తికి ఆ మూలాలు ఎక్కడో ఉంటాయి కాబట్టి మనం కూడా కనీసం ఎక్కడో ఒక దగ్గర సేవ చేస్తే ఆ సేవలో ఉన్నటువంటి తృప్తి ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టడమే ఆ పేరు కూడా బెస్ట్ సేవా సొసైటీ. బెస్ట్ అంటే ది బెస్ట్ అనేది అంతకంటే ఎక్కువ పదం ఉండదు కాబట్టి. సో ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి దాంట్లో తప్పకుండా మీకు, అలాగే ఇంతకుముందు కృష్ణమాచారి పంతులు గారు చెప్పినట్టు, ఒకవేళ ఆ గుడికి సంబంధించినటువంటి ఏమైనా విశేషాలు ఉంటే 600 సంవత్సరాల చరిత్ర అని చెప్పి మేము కూడా ఇంతవరకు వెళ్ళలేదు. సో తప్పకుండా మేము త్వరలో ఒక V3 భక్తి టీవీ లాంచ్ చేస్తున్నాము. ఆ టెంపుల్ యొక్క విశిష్టతని పక్కన ఉన్నటువంటి అక్కనపల్లిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి సాలిగ్రామ్ టెంపుల్ ఏదైతుందో దాని యొక్క విశిష్టతను కూడా మా ఛానల్ ద్వారా తీసుకొచ్చి మేము ప్రజలకు ఎంతో కొంత చెప్పడానికి ఒక దోహదపడ్డ ఒక సాధకుల్లాగా కాబట్టి, అలాగే మీ గ్రామానికి సంబంధించి కావచ్చు, ఇంకేమైనా కార్యక్రమాలు యువజనులకు క్రీడలకు సంబంధించి కానివ్వండి, ఇంకేమైనా ఉంటే మాత్రం తప్పకుండా మాకు అందుబాటులో ఉన్న కాడికి మేము కార్యక్రమాలు చేస్తారు. దాంట్లో మా కాచం ఫౌండేషన్ కానివ్వండి, మా వైశ్య వికాస వేదిక కానివ్వండి, మా లయన్స్ క్లబ్ కానివ్వండి, అన్నిటి ద్వారా మరి మా V3 న్యూస్ ద్వారా తప్పకుండా మీకు చేస్తామని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తూ, మరి ఇక్కడ ఉన్నటువంటి వైశ్య ప్రముఖులు దాదాపుగా 7-8 కుటుంబాలు ఉన్నాయి అనుకుంటా. అందరూ కూడా 50 సంవత్సరాల తర్వాత ఈ గ్రామానికి వచ్చి ఈశ్వర్య గారు సేవ చేయడం అంటే, మన చాలా మంది శ్రీమంతుడు సినిమా చూసినాం అనుకుంటున్నాం. శ్రీమంతుడు సినిమాకు మరొక ఉదాహరణ, వాళ్ళు పైసలు పెట్టి తీసారు, ఇలా ఖర్చు పెట్టుకొని చేస్తున్నారు. కాబట్టి ఆ శ్రీమంతుని మనం ఆయన గొప్పతనాన్ని ఈ రకంగా ఆవిష్కరించుకున్నందుకు ధన్యవాదాలు తెలుసు. మరి ఈ అవకాశం కల్పించినటువంటి కక్కిరేణి గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, మరియు వార్డు మెంబర్లకు, ప్రథమ పౌరులకు, ఎంపీపీ గారికి, మా బలరాంకు, కృష్ణాడికి. నేను ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ పిట్ట కేశవ రెడ్డి గారు, ఆర్కే రెడ్డి, తను మేమంతా కూడా ఒకే ఇంట్లో కిరాయికున్నాం. నేను 85లో డిగ్రీ చదివేటప్పుడు
అక్కడ ఉన్నటువంటి ఉపేందర్, ఇప్పటికి వెంకటరెడ్డి కూడా ఈరోజు వస్తాను నాతో పాటు. అంటే ఇక రైస్ మిల్ ఉన్నటువంటి అశోక్ రెడ్డి కూడా నా క్లాస్మేట్. వీళ్ళందరూ కూడా అంటే నాకు ఈ ఊరితో చాలా అనుబంధం ఉన్నది. అలాగే సుధాకర్ యాదవ్ మరి ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాడు. సుధాకర్ కూడా నాకు మంచి మిత్రుడు. ఆయన తెలుగుదేశంలో లీడర్ ఉన్నప్పటికీ కూడా అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలతోటి అంత అనుబంధం ఉంది కాబట్టి తను ఇంతమంది ఈశ్వర్య గారు చెప్పారు, నాకు ఇక్కడ పొలం లేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాలేదు, కానీ కన్నా జన్మభూమి కాబట్టి ఇక్కడ పుట్టినటువంటి ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశంలో కొంత హ్యాపీగా ఉన్నాడు కాబట్టి ఈ ఊరికి ఏదో ఒక చేయాలని ఒక సంకల్పంతో వచ్చాడు. అదే సంకల్పాన్ని మనం చుట్టుపక్కల ఉన్నటువంటి హైదరాబాద్ ఎక్కడైనా విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటే కూడా మన గ్రామానికి ఎంతో కొంత చేస్తే బాగుంటుందని ఒక ఉద్దేశంతో ఆయన మార్గదర్శకంగా ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అభినందిస్తూ, తప్పకుండా మీరు ఏ కార్యక్రమం చేసినా సైదులు నాకు తెలంగాణ క్షౌర వృత్తిదారుల సంఘం నుండి ఆయన పరిచయం. మేము ఒక తెలంగాణ ఉద్యమకారునే కాకుండా దాదాపు 50 ట్రేడ్ యూనియన్లని, ఆ ట్రేడ్ యూనియన్కి సంబంధించి మా దగ్గర మల్లేష్ అని ఒక అతను ఉంటే ఆ మల్లేష్ ద్వారా నాకు 5 సంవత్సరాల కింద పరిచయము. తన క్యాలెండర్లు తీస్తున్నాం సార్ అంటే ఇక్కడ 2016లోనే మేము క్యాలెండర్లకు కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాని తర్వాత బుక్క ఈశ్వర్య గారితో పరిచయం అయిన తర్వాత ఆ సొసైటీ నుండి తను చేసేటువంటి సేవా కార్యక్రమంలో తను ఎప్పుడు మమ్మల్ని ఇన్వాల్వ్ చేసేయడం అని మేము చూసినాం. తప్పకుండా బెస్ట్ సేవా సొసైటీతో పాటు మా కాచం ఫౌండేషన్ కార్యక్రమాలు కూడా మాకు ఏమైనా అవకాశం కల్పిస్తే తప్పకుండా మేము మీకు పాల్పంచుకునే దాంట్లో ముందుంటామని చెప్తూ, అలాగే యూత్కి సంబంధించి బుక్క ఈశ్వర గారు నిన్న చెప్పడం జరిగింది. ఇక్కడ కొన్ని డంబుల్స్ అంటే ఎక్సర్సైజ్ కోసం కావచ్చు, లేకపోతే జిమ్ అని ఇప్పుడు లేటెస్ట్ జిమ్. మనం గ్రామాల్లో ఉన్నప్పుడు ఏంటంటే పొలం కాడికి పోయేటోళ్ళం, వ్యాయామంతో పని లేకుండానే ఒక అలసట ద్వారానో ఎలాంటి రోగాలు లేకుండా మనం మంచిగా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు అంతా పట్టణం కల్చరు, పిజ్జా కల్చర్ ఏర్పడిన తర్వాత పిల్లలకి ఏదో ఒక పైసలు పెట్టి వ్యాయామం చేయాలి. ఏం అవసరం లేదు, ఎలాంటి వ్యాయామం అవసరం లేదు. చక్కగా మనకైనా పొలాలు ఉంటే పొలాలకు వేస్తే కూడా హ్యాపీగా ఉండేటువంటి పరిస్థితి.